హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దసరా నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా దర్శనమిస్తారు. అమ్మవారిని మనం చక్కగా పూలతో అలంకరించుకోవాలి. ఇలా మన చేతులతో పూలు కోసుకుని పూలదండలు తయారు చేసుకుని అమ్మవారికి వేస్తే మనకి చాలా తృప్తిగా ఉంటుంది కదా. మీలో ఎంతమందికి నాకులాగా అనిపిస్తుంది కామెంట్ చేయండి. డైలీ మనం పూజ చేసేటప్పుడు ఇలా అమ్మవారికి రెండు వైపులా వేపాకులను పెట్టుకుంటే చాలా మంచిది. ఈ రోజున అమ్మవారికి ఆరెంజ్ కలర్ శారీ కానీ బ్లౌజ్ పీస్ కానీ పెట్టుకుంటే మంచిది. ఇంకా ఇప్పుడు మనం శ్రీ గాయత్రీదేవి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ కుంకుమార్చన చేయాలి. ఇవి 108 మంత్రాలు ఉంటాయి. ఇవన్నీ చదువుకుంటూ కుంకుమతో అర్చన చేయాలి. ఓం స్వచ్ఛందాయే నమః, ఓం ఛందసాందిన్యై నమః, ఓం అంగుళీ పర్వ సంస్థస్థాయే నమః. ఇంకా ఈ రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాము. అదేంటో తెలుసా? పాయసం. అది అమ్మవారికి చాలా ఇష్టమంట. ఇంకా సాయంత్రం పూజలో మా వీహ హడావుడి చూసారా, హారతి ఎలా తీసుకుంటుందో. ఇంకా నైవేద్యంగా పులిహోర చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. స్టే ట్యూన్డ్. బాయ్.